దావీదు చెప్పింది సొలొమోను మనసులో మెదులుతూనే ఉంది. 3 విషయాలు దావీదు సొలొమోనుకు చెప్పాడు. ఒకటి, దేవుని పట్ల విధేయత కలిగి ఉండు. దేవునికి ఇచ్చిన దాన్ని పోగొట్టుకోవద్దు. మీ సహోదరులు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, దేవునికి ఇచ్చిన దాన్ని పోగొట్టుకోవద్దు. దేవునికి ఇచ్చిన భార్యను పోగొట్టుకోవద్దు. దేవునికి ఇచ్చిన భర్తను పోగొట్టుకోవద్దు. దేవునికి ఇచ్చిన బిడ్డలను పోగొట్టుకోవద్దు. దేవునికి ఇచ్చిన కుటుంబాన్ని పోగొట్టుకోవద్దు. దేవునికి ఇచ్చిన ఆత్మీయతను పోగొట్టుకోవద్దు. ఆరోగ్యాన్ని పోగొట్టుకోవద్దు. దేవునికి ఇచ్చిన ఉద్యోగాన్ని పోగొట్టుకోవద్దు. కలిగి ఉన్న చిన్న వ్యాపారాన్ని పోగొట్టుకోవద్దు. దేవునికి ఇచ్చిన రక్షణను పోగొట్టుకోవద్దు. దేవునికి ఇచ్చిన అద్భుతమైన ఈ సంఘాన్ని పోగొట్టుకోవద్దు. సంఘానికి వచ్చినప్పుడు నీ చుట్టూ ఉన్న వారిని నీ ప్రవర్తన సరిగా ఉండనందున పోగొట్టుకోవద్దు. దావీదు సొలొమోనుకు చెప్పింది ఏమిటో తెలుసా? కాపాడు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. దేవుని సంఘాన్ని కాపాడుకోవాలి. నీ బిడ్డలను కాపాడుకోవాలి. సంఘంలో సభ్యులను కాపాడుకోవాలి. నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. సంఘంలో సేవను కాపాడుకోవాలి. ఎందుకని? నీకంటూ ఒక ఇల్లు ఉంది. అది నీ ఇల్లు. దేవునికంటూ ఒక ఇల్లు ఉంది. అది దేవుని మందిరము. నీ ఇల్లు ఎలా కాపాడుకుంటావో, సంరక్షించుకుంటావో, అలాగే దేవుని ఇల్లు కూడా సంరక్షించుకోవాల్సిన బాధ్యత దేవుడు మనకి అందించాడు. రెండో, దావీదు సొలొమోనుతో చెప్పింది ఏమిటో తెలుసా? దుష్టుల విషయంలో జాగ్రత్తగా ఉండు. ఎవరు ఆ దుష్టులు? చూద్దాం రండి. 5వ వచనం. అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, యెతెరు కుమారుడైన అమాషాయు వారిద్దరికీ అతడు చేసిన దానిని నీ వెరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సమయం అందనట్లుగా సమాధాన కాలముందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడవేసెను. నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును గాని అతని నెరసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు. జాగ్రత్త సొలొమోను, నీ చుట్టూ దుష్టులున్నారు. ఆ దుష్టుల్లో ప్రధానమైన వాడు యోవాబు. దావీదు యొక్క సైన్యాధిపతి. దావీదు ఏం చెప్పినా సరే తలకాయ ఊపుతాడు. అలాగే మహారాజా, అలాగే తలకాయ ఊపుతాడు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత తన ఇష్టం వచ్చినట్టుగా చేస్తాడు. అది యోవాబు యొక్క మనస్తత్వం. మనలో కూడా యోవాబు లాంటి వాళ్ళు ఉంటారు. ఎవరైనా మీకు ఏదైనా చెప్పారనుకోండి, వాళ్ళు ఎదుట చక్కగా తల ఊపుతారు. అలాగేనండి. బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు. సేవలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. నేను కొంతమందిని గమనిస్తూ ఉంటాను. నేను ఏమైనా చెప్పాను అనుకోండి, అబ్బో ఎంత వినయంగా, ఎంత విధేయతగా, అలాగే అయ్యగారు. బయటికి వెళ్ళిన తర్వాత అందరూ కాదు సుమా, ఉంటారు ఒకళ్ళిద్దరు. బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు జీవిస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు. అతి వినయం చూపిస్తారు. బయటికి వెళ్ళి దురత లక్షణాన్ని కనపరుస్తారు. యోవాబు మనస్తత్వం. మీలో ఏ ఒక్కరు అలా ఉండడానికి వీల్లేదు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. చేస్తానంటే చేస్తానని చెప్పు, చేయలేనంటే చేయలేనని చెప్పు. అంతేగాని చేస్తాను అని చెప్పి చేయకపోయినా అది దేవుని దృష్టిలో నేరం అనే విషయం మర్చిపోకండి. యోవాబు బహుదుర్మార్గుడు. కానీ సైన్యానికి అధిపతిగా దావీదు ఏర్పరచుకున్నాడు. కాబట్టి యోవాబు ఎన్ని పాపిష్టి పనులు చేసినా దావీదు ఏమీ చేయలేకపోవడానికి ప్రధాన కారణం చెప్పమంటారా? దావీదు బెత్షెబాతో వ్యభిచారం చేశాడు. ఆ నెపం ఎక్కడ తన మీదకి వస్తుందేమో అని చెప్పేసి తను ప్రెగ్నెంట్ అయింది కనుక రేపటి దినాన బెత్షెబా ఇంటికి బెత్షెబా భర్త వచ్చినప్పుడు నేను లేని సమయంలో నువ్వెలా ప్రెగ్నెంట్ అయ్యావు అని చెప్పి ప్రశ్నిస్తే బెత్షెబా చెప్పేస్తుంది, ఇది ఎంతో నమ్మినటువంటి దావీదు ఏం చేశాడో తెలుసా? నువ్వు లేని సమయంలో నన్ను పిలిపించి నన్ను పాడు చేశాడు, లేక నన్ను తొందర చేశాడు.
అని చెప్పినట్లయితే ఎక్కడ దావీదు పరువు పోతుందో అని చెప్పి యోవాబు కబురు పెట్టాడు. ఏమని? ఊరియాని చంపించేసేయ్ అన్నాడు. యోవాబుకి ఏంటో తేడా అనిపించింది. ఊరియా చాలా నమ్మకస్తుడు కదా, దావీదు కోసం ప్రాణం ఇచ్చేటటువంటి సేవకుల్లో ఒకడు కదా. ఇలాంటి నమ్మకస్తుడినే చంపేయమంటున్నాడు ఏమిటి? ఎంతో కొంత అక్కడున్న సైనికులు కూడా తెలుసు ఊరియాకు బహు అందమైన భార్య ఉందని, ఆ ఇల్లు కూడా దావీదుకు పక్కనే ఉందని. ఇప్పుడు ఊరియాని చంపించేశాడు దావీదు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టుగా బెత్షెబాను తెచ్చుకుని పెళ్లి చేసేసుకున్నాడు. మా ఇదారి దావీదు, నీ కన్ను పడక ఊరియా భార్య మీద పడిందా? ఆమెను సొంతం చేసుకోవడానికి ఊరియాని చంపమన్నావా? సరే చంపేశా. కానీ ఊరియాని చంపిన కారణము బెత్షెబాని పెళ్లి చేసుకోవడానికి అనే విషయం దేశంలో ఎవ్వరికీ తెలియదు. ఎవరికి తెలుసు? యోవాబు తెలుసు. కాబట్టి ఇప్పుడు దావీదు ఎంతో కొంత తన లోపం ఏమిటో, తనలో ఉన్న పాపం ఏమిటో యోవాబు పసిగట్టేశాడో. ఎప్పుడైతే యోవాబు దావీదులో ఉన్న పాపాన్ని పసిగట్టాడో దావీదు ధైర్యంగా అతనేమీ చేయలేకపోయాడు. సహోదరులు వినండి, మన జీవితంలో ఎంత యథార్థంగా జీవిస్తే అంత ధైర్యంగా జీవిస్తాం. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. నువ్వు నీతిగా జీవించినంత కాలం ధైర్యంగా నువ్వు జీవిస్తావు. కానీ ఎప్పుడైతే నీతి మాలిన పని చేస్తావో, తప్పు చేస్తావో, ఆ తప్పు చేసినప్పుడు ఎవడో ఒకడు చూస్తాడు. చూసారా, వాడు ఏం చేస్తాడు? బ్లాక్మెయిల్ చేస్తాడు. కాబట్టి దావీదు అంటున్నాడు సొలొమోనుతో, నా కుమారుడా, దావీదు తన తరము వారికి దేవుని చిత్త ప్రకారము పరిపాలన అందించాడు. ఇప్పుడు తనకున్న ఆశ ఏంటయ్యా అంటే, తన కుమారుడు కూడా దేవుని చిత్త ప్రకారము ప్రజలకు ఏమి ఇవ్వాలి? అదే పరిపాలన అందించాలి. కాబట్టి సొలొమోనుతో అంటున్నాడు, దుష్టులున్నారు, జాగ్రత్త. వారిలో ఒకడు యోవాబు, రెండోవాడు షిమీ, మూడోవాడు అబ్యాతారు. యోవాబు సైన్యాధిపతి, షిమీ సౌలు యొక్క కుటుంబ సభ్యుడు, అబ్యాతారు 40 సంవత్సరాలు దావీదు పక్షముగానే ఉన్నటువంటి యాజకుడు. కానీ చివరికి అదోనియాతో కలిసిపోయారు. కాబట్టే ఈ ముగ్గురు విషయంలో జాగ్రత్త, తగిన జాగ్రత్తలు తీసుకో. వీళ్ళున్నట్లయితే ఈ రాజ్యం ప్రశాంతంగా ఉండడం సాధ్యము కాదు. ఇది దావీదు సొలొమోనుకి ఇచ్చిన హెచ్చరిక. మర్చిపోవద్దయ్యా, ఎంత అద్భుతమైన సలహా అండి. బీ ఫెయిత్ఫుల్, బీ కేర్ఫుల్, బీ థ్యాంక్ఫుల్. అద్భుతం. ఈ సందేశం ద్వారా దేవుడు మాతో మాట్లాడాడు అన్నవారు ఉంటే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. దావీదుకు తెలుసు తను ఎక్కడికి వెళ్తున్నాడో. అలాగే మేము మరణించే రోజు వచ్చినప్పుడు మాకు తెలియాలి, మేము ఖచ్చితంగా నీ రాజ్యానికి వస్తామని, నీతోనే ఉంటామనే నిర్దిష్టమైనటువంటి నమ్మకం కలిగి మేము జీవించలాగిన సహాయం చేయండి. వెత్తబడి నీ వాక్యాన్ని ప్రతి హృదయంలో ఫలింప చేయండి అయ్యా. నీ పట్ల విధేయత, దుష్టుల పట్ల జాగ్రత్త, దయ చూపించిన వారి పట్ల కృతజ్ఞత మా జీవితంలో ఎన్నడూ నాయన ఈ హెచ్చరికలు మర్చిపోకుండా వాక్యానుసారంగా జీవించి నిన్ను సేవించే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.